స్టార్ట్ చేసినాం. భాగహార సూత్రాలు. సో భాగహార సూత్రాలకు వచ్చేసి మనం ఇక్కడ 2, 3 నుంచి 10 వరకు 11 వరకు ఉంటాయి భాగహార సూత్రాలు. సో 2తో భాగించబడాలంటే ఫస్ట్ ఏం చేయాలి, దాని యూనిట్ ప్లేస్ లో 2తో భాగించబడాలంటే 2 చూద్దాం. ఫస్ట్ రోలు 2 చేత భాగించబడాలంటే ఏం చేయాలి, దాని యొక్క యూనిట్ ఒకట్ల స్థానంలో 0 గాని, ఒకట్ల స్థానంలో 0 లేదా సరి సంఖ్య ఉండాలి. ఒకట్ల స్థానంలో 0 లేదా సరి సంఖ్య ఉండాలి. అంటే చూడండి, ఇక్కడ ఒకట్ల స్థానంలో 0 లేదా సరి సంఖ్య అంటే మనం ఏం తీసుకుందాం, ఎగ్జాంపుల్ ఇక్కడే తీసుకుందాం. ఒకట్ల స్థానం ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి చూద్దాం. 50 52తో భాగించబడుతుంది కదా, 0 ఉంది కాబట్టి భాగించబడుతుంది. లేదా 52 కూడా భాగించబడుతుంది కదా, ఇక్కడ 0 ఉంది, ఏమైతే డైరెక్ట్ 2 తోటి 2 25 ఇక్కడ 2తో భాగిస్తే ఎంత పోతాము, 2 2 4 2 6 12. ఓకే, డైరెక్ట్ పోతున్నాము. నెక్స్ట్ 3 చేత భాగించబడాలంటే ఏం చేయాలి, 3 చేత భాగించబడాలంటే ఇచ్చిన నెంబర్ లో ఉన్నటువంటి నెంబర్ల మొత్తం 3 చేత భాగించబడాలి. ఇచ్చిన నెంబర్ల మొత్తం 3 చేత భాగించాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇచ్చిన సంఖ్యలోని అంకెల మొత్తం 3 చే భాగించబడాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక తీసుకున్నాం. ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం, 53162172 53162172 తీసుకున్నాం. ఈ 53162172 మనం 3తో భాగించబడాలని తెలియదు, ఎందుకంటే పెద్ద నెంబర్. సో ఇక్కడ చెక్ చేసుకోండి. ఇక్కడ చూడండి, 7 2 9 9 10 12 12 12 6 18 18 19 19 22 22 ప్లస్ 5 27. సో 27/3 3 9లో 27. సో ఇక్కడ 27 అనేది ఈ అంకెల మొత్తం 3తో భాగించబడింది కాబట్టి దెన్ డెఫినెట్లీ ఇచ్చిన సంఖ్య కూడా 3తో భాగించబడుతుంది. ఇది 3 తోటి. 4 చేత భాగించబడాలంటే ఇచ్చిన సంఖ్యలోని చివరి 2 అంకెలు 0 లేదా సరి సంఖ్య అయి ఉండాలి. ఇక్కడ మీకు అర్థమైనా, 4 చేత భాగించబడాలి. ఇచ్చిన సంఖ్యలోని చివరి 2 అంకెలు 2 సున్నాలు ఉండాలి, లేకపోతే సరి సంఖ్య అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం 400 తీసుకున్నాం. 400 చివరిది ఏముంది, చివరి 2 అంకెలు ఉన్నాయి, 2 సున్నాలు ఉన్నాయి. 4తో భాగించబడదా, 4 అంటే 4 కట్ట డైరెక్ట్ పోతుంది, 100 పోతుంది. ఓకే, నెక్స్ట్ 488 ఉంది. 488 అంటే 4తో భాగించబడుతుంది కదా, లాస్ట్ కు 2 నెంబర్ సరి సంఖ్యలు ఉన్నాయా, 4 తోటి 4 కట్ల 4 2 4 2. ఓకే, ఇది 4 యొక్క రూల్. నెక్స్ట్ 5తో భాగించబడాలంటే ఇచ్చిన సంఖ్యలోని చివరి అంకె 5 గాని ఉండాలి, లేకపోతే 0 గాని ఉండాలి. ఓకే, 5 చేత భాగించబడాలంటే ఇచ్చిన సంఖ్యలో చివరి అంకె ఒకట్ల స్థానం, చివరి అంకె లేదా ఒకట్ల స్థానం లేదా ఒకట్ల స్థానం 0 లేదా 5 అయి ఉండాలి. అయితే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇప్పుడు సింపుల్ గా 250 ఉంది, ఇదొక సంఖ్య. ఈ 250లో చివరి సంఖ్య ఏముందమ్మా, 0 ఉంది. ఇప్పుడు 5తో పోతుందా, 5 5 25, 50లో పోతుంది. అయితే 225 ఉంది, చివరి సంఖ్య ఏముంది, ఒకట్ల స్థానంలో 5 ఉంది. ఇప్పుడు 5తో పోతుంది, 5 4 20, 5 5 25.
పోయింది కదా. ఇట్లా ఇట్లా సింపుల్ చెప్పిన ఏ నెంబర్ వచ్చినా కూడా ఒకట్ల స్థానంలో 0 గానీ లేకపోతే 5 గానీ అయి ఉండాలి. నెక్స్ట్ 6 చేత భాగించబడాలంటే ఇచ్చిన సంఖ్య 2 మరియు 3 చేత 2 మరియు 3 యొక్క భాగహార సూత్రం పాటించాలి. అర్థమైంది ఇక్కడ మీకు 6 చేత అన్నప్పుడు ఇచ్చిన సంఖ్య 2 మరియు 3 యొక్క భాగహార సూత్రం పాటించాలి. 2 మరియు 3 యొక్క భాగహార సూత్రం అంటే మనం ఏం చేయాలి? ఇక్కడ 2 చేత భాగించబడాలంటే ఇచ్చిన సంఖ్యలోని ఒకట్ల స్థానం 0 గానీ లేదా సరి సంఖ్య గానీ ఉండాలి. 3 చేత భాగించబడాలంటే ఆ సంఖ్య మొత్తాన్ని కూడితే ఆ సంఖ్య దేంతో భాగించబడాలి? 3 చేత భాగించబడాలి. ఫర్ ఎగ్జాంపుల్ 6325146 6325146 చూడండి. ఇక్కడ ఈ నెంబరు 6 చేత భాగించబడుతుందా భాగించబడదా అని మనకు తెలియదు. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే 2 చేత భాగించబడాలంటే ఫస్ట్ రూల్ ఏంది? సరి సంఖ్య ఉంది. ఇక్కడ సరి సంఖ్య ఉంది, డెఫినెట్ గా భాగించబడుతుంది. ఓకే. 3 చేత భాగించబడాలంటే ఈ నెంబర్ మొత్తం కూడితే దాన్ని 3 చేత భాగించబడాలి. చూడండి 6 4 10 11 16 18 18 19 20 ఓకే 21 6 27. సో 27ని 3తో భాగించబడుతుంది కదా. సో 3 9ల 27 కాబట్టి ఇది 6 చేత భాగించబడుతుంది. ఓకే. నెక్స్ట్ 7 చేత భాగించబడాలంటే ఇచ్చిన సంఖ్యలోని అంకెలు +3 -3 సూత్రం పాటించాలి. ఇక్కడ మీకు అర్థం కాకపోతే ఎగ్జాంపుల్ తీసుకొని మనం చెప్పుకుందాం. +3 -3 సూత్రం పాటించాలంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఎగ్జాంపుల్ 4343507. ఓకే 4343507. ఇక్కడ 4343507 +3 -3 ఏం చెప్పినట్టే నేను ఫస్ట్ ఆల్టర్నేట్ గా బ్యాక్ నుంచి ఒకటో స్థానం నుంచి వస్తే ఫస్ట్ 3 నెంబర్లను తీసుకోండి. ఇది ప్లస్ అన్నమాట. +3 అంటే ఫస్ట్ 3 నెంబర్లు తర్వాత 3 నెంబర్లు ఇది మైనస్ చేయాలి. ఇక రిమైనింగ్ తర్వాత 3 ఉంటే 3 తీసుకోవాలి, 1 ఉంటే 1 తీసుకోవాలి. తర్వాత ఈ 4 ఏంది? ఈ 4 ప్లస్ చేయాలి. అంటే ఇప్పుడు 507 + 4 507 + 4 అంటే 601. సారీ 507 + 4 ఓకే 511 ఓకే. దాంట్లో నుంచి ఏది తీసేయాలి? 343 తీసేసి ఎంత వస్తామా? ఇక 10 11 ఇట్లా 3 పోతే 8 ఓకే. ఇక్కడ ఆల్రెడీ 9 10 ఇట్లా 4 పోతే 6 ఇక్కడ 1 పోయింది. ఇది 4 ఇట్లా 3 పోతే 1 168. ఈ 168 అనేది 7 తోటి భాగించాలి. 168 7 తో భాగించబడుతుందా? 168 7 తోటి ఎంత పోతున్నాం? 7 2 14 14 పోతే 28 అంటే 7 4 28. సో ఇది 7 తో భాగించబడుతుంది కాబట్టి ఇచ్చిన నెంబర్ కూడా 7 తో భాగించబడుతుంది. ఇక్కడ చూడండి +3 -3 +3 -3 ఎంత పెద్దగా ఉంటే అంత పెద్ద నెంబర్. అన్ని ప్లస్లను యాడ్ చేయాలి, అన్ని మైనస్లు యాడ్ చేసి ప్లస్ నుంచి మైనస్ తీసేస్తే ఆ వచ్చిన నెంబరు 7 తోటి భాగించబడాలి. 7 తో భాగించబడితే ఆ ఇచ్చిన నెంబర్ కూడా 7 తో భాగించబడుతుంది. అది 7 యొక్క భాగనీయ సూత్రం. నెక్స్ట్ 8 తోటి. ఇప్పుడు 2 తోటి అన్నప్పుడు యూనిట్ ప్లేస్ లో ఒక 0 గానీ ఒక సరి సంఖ్య ఉండాలి. 4 తో అన్నప్పుడు 2 0 గానీ 2 సరి సంఖ్యలు గానీ ఉండాలి. ఇప్పుడు 8 తో అన్నప్పుడు లాస్ట్ నుంచి 3 ప్లేసులు 3 0 గానీ ఉండాలి, 3 సరి సంఖ్యలు గానీ ఉండాలి. 8 చేత భాగించబడాలంటే ఇచ్చిన సంఖ్యలోని చివరి 3 అంకెలు 0 లేదా సరి సంఖ్య అయి ఉండాలి. అవి ఇచ్చిన లాస్ట్ ఉన్న 3 నెంబర్లు సరి సంఖ్యలు కాదు అనేది. ఇప్పుడు 320 ఉంది. 320ల 2 సరి సంఖ్య 3 బేస్ సంఖ్య. నేను అనేది 3 ఈ మొత్తం నెంబర్ సరి సంఖ్య ఉండాలి అంటున్నాను. మొత్తం నెంబర్ సరి సంఖ్య ఉండాలి. సో అట్లాంటిది ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి.
8తో కదా. సో 1600 ఉంది ఇప్పుడు. 1600 చిన్న ఎగ్జామ్. 1600 అంటే 16,000 ఉంది. 16,000. ఈ 16,000 అంటే చివరి నెంబర్లు ఏమన్నాయమ్మా? 3 8తో కదా. 8 2లో పోయింది 8. సో ఇంకోటి ఏం తీసుకుందాం? 8 చూడ ఒకటి 913472 తీసుకుందాం. 913472. ఇప్పుడు 913472 అంటే దీంట్లో చివరి 472. మీరు ఇక్కడ 400 గుర్తుపెట్టుకోండి. ఈ 3 నెంబర్లు సరి సంఖ్యలు అనట్లేదు నేను. ఈ మొత్తం నెంబర్ సరి సంఖ్య అని ఉండాలి. ఇక్కడ 7 ప్రైమ్ నెంబర్, కానీ 472 అనేది 472 అనేది సరి సంఖ్య, ఇది కొట్టుకుపోతుంది కాబట్టి. సో ఇట్లా ఉన్నప్పుడు ఇది 8తో భావించబడుతుంది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ 913472 8తో పోతుంది. 8 8 1 8 8 పోతే ఇంకెంత 11 ఉంటుంది. 8 1 8 9 10 11 33 8 4 32. ఓకే, ఒకటి మిగులుతుంది. 8 2 16 8 1 8 14 మిగులుతుంది. 8 4 5 6 67. 67 అంటే 4 32 5 6 48. ఓకే, ఎంబుల్ 64. 64 పోతే ఇంకా 32. 4 ఎంబుల 32. సారీ 8 4 ఎంబుల 32. ఓకే, 114184 లో పోతుంది. ఓకే, అంటే ఇక్కడ మీరు సింపుల్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లాస్ట్ 3 డిజిట్స్ సరి సంఖ్యలో ఉందా, లేకపోతే లాస్ట్ 3 డిజిట్స్ 0 ఉన్నాయా? ఉంటే డెఫినెట్ గా ఆ నెంబర్ 8 తోటి భావించబడుతుంది. నెక్స్ట్ 9 చేత. సో 9 చేత అంటే ఏందమ్మా అంటే 9 చేత అంటే ఇచ్చిన సంఖ్యలోని అంకెల మొత్తం 3 చేత భాగించబడాలి. ఎందుకు 3 చేత భాగించబడాలి? ఇంతకుముందు 6 అన్నప్పుడు మనం ఏం రాసుకున్నాం? 6ని 2 × 3 2 ముళ్ళ 6 2 రూలు 3 రూలు భాగించాలి. కానీ ఇక్కడ 9 అన్నప్పుడు ఏంది? 3 ముళ్ళ 9 3 ముళ్ళ 9. సో 3 అనేది 2 సార్లు రిపీట్ అయింది కాబట్టి 3 చేత భాగించబడాలి. ఓకే, అట్లాంటి మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. 634572 ఓకే, 634572 చూద్దాం. 4 + 4 8 9 10 17. సరే 8 10 17 18 18 19 20 23 23 27 27 28 29 30 36. సో టోటల్ 36. 36/3 3 గంటల 3 3 రెండ్ల 6. సో ఇక్కడ 3తో భావించబడింది కాబట్టి ఇచ్చిన నెంబర్ దేంతో భావించబడుతుంది? 9తో భావించబడుతుంది. ఓకే, సో 10తో భావించబడే రూల్ తెలవాల్సిన అవసరం లేదు. 10తో ఈజీగా భావించబడుతుంది, అందరూ తెలుసు. నెక్స్ట్ 11 తోటి 10తో భావించబడాలన్నా 0తో భావించబడాలన్నా 2 ఒకటే. నెక్స్ట్ వచ్చేసి 11 చేత. 11 చేత భావించబడాలంటే ఇచ్చిన సంఖ్యలోని సరి మరియు బేసి అంకెల మొత్తం యొక్క తేడా 0 కావాలి. ఓకే, సరి మరియు బేసి అంకెల మొత్తం యొక్క తేడా 0 కావాలి. లేదా ఆ సంఖ్య 11 చే భాగించబడాలి. ఓకే, అర్థమైందా? ఇచ్చిన సంఖ్యలోని సరి లేదా బేసి అంకెల మొత్తం యొక్క తేడా 0 కావాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 2354237. ఓకే, 2354231. చూడండి ఇక్కడ 2354231. 2354231 అంటే దీంట్లో ఫస్ట్ 2 5
2 1 ఇవన్నీ బేసిక్ 3 4 3 ఇవన్నీ సరే చూడండి 5 6 7 7 8 9 1 10 10 బేసి సంఖ్యలు 3 4 7 7 8 9 10 సో 10 మైనస్ 10 0 0 ఇట్లా సాటిస్ఫై కావాలి. ఓకే, సరి సంఖ్యల మరియు బేసి సంఖ్యల మొత్తం యొక్క తేడా 0 అయితే అది 11 చేత భావించబడుతుంది. లేకపోతే ఈ నెంబర్ మొత్తం కూడా 11 చేత భావించబడాలి. నెంబర్ మొత్తం 11 చేత భావించబడద్దా లేదా అనేది మనం కొట్టేసుకుంటే టైం వేస్ట్ చేసుకోవడం కంటే ఈ సరి సంఖ్యలు మరియు బేసి సంఖ్యల యొక్క తేడా చూసుకుంటే 0 వచ్చింది అనుకో బ్లైండ్ గా పెట్టేసరి ఈ ఫలానా నెంబర్ 11 చేత భావించబడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 12 రూల్. 12 చేత భావించబడాలంటే ఒకటి సింపుల్ గుర్తుపెట్టుకోండి. 6తో భావించబడాలంటే 2 x 3 రాసుకున్నాం. 9తో భావించబడాలంటే 3 x 3 రాసుకున్నాం. 12 చేత అంటే 4 x 3 4 x 3. సో 4 x 3 అంటే మీకు 4 యొక్క రూల్ తెలుసు. చివరి రెండు అంకెలు 0 అయిన ఉండాలి, లేకపోతే సరి సంఖ్య అయిన ఉండాలి. అయితే భావించబడతాయి. 3తో భావించబడాలంటే ఏం చేయాలి? ఆ నెంబర్ మొత్తం, ఆ సంఖ్యలోని అంకెల మొత్తం 3 చేత భావించబడాలి. అప్పుడు 12 చేత భావించబడాలి. సో ఇది మనకు భాగాహార సూత్రాలు 2 నుంచి 3 వరకు. ఈ రోజు మనం నేర్చుకున్న నెంబర్స్ కాన్సెప్ట్, నెంబర్స్ లో సరి సంఖ్యలు, బేస్ సంఖ్యలు, ప్రధాన సంఖ్యలు, ఇంకా పోతే సంయుక్త సంఖ్యలు, ఇవన్నీ ఈ నెంబర్లో నేర్చుకున్నాం. నెక్స్ట్ ఇంకోటి కారణాంకాల పద్ధతి, కారణాంకాల సంఖ్య ఎంత, కారణాంకాల విభిన్న కారణాంకాలన్నీ, నెక్స్ట్ వచ్చేసి సహజ సంఖ్యల మొత్తం, వర్గాల మొత్తం, ఘనాల మొత్తం. ఇక్కడ వచ్చేసి 1 2 నుంచి 11 12 వరకు గల భాజనీయ సూత్రాలు ఇవి తెలుసుకున్నాం. ఓకే.